నమస్తే, వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజన్ విశాఖ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ లో అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్య. మంగళగిరిలో 52 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడి. మంగళగిరి వైసీపీకి భారీ షాక్. శృంగవరపుకోట వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిక. వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి విధ్వంసకర పాలన కొనసాగుతుందని ఆగ్రహం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ లో అభివృద్ధి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విజన్ విశాఖ పేరుతో వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్న ఏపీ డెవలప్మెంట్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని పేర్కొన్నారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకువెళ్తుందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. The services sector, which is the tertiary sector, which should have actually been at 55%, which is the national average, we are at 40%, whereas Telangana is at 62.87% of the state's GSDP comes from just the services sector, that is the tertiary sector, and predominantly from Hyderabad. So until and unless you have a similar kind of situation also boost the Andhra Pradesh's economy, we will never see the rise of the services sector. It's only the manufacturing sector that is, we are on par with the national average, which is 25%, which is the secondary sector. But there is a huge thrust that should be put in the tertiary sector, which should grow leaps and bounds, which is the services sector. And our dependence on agriculture gradually should come down, per se not meaning to say that the growth should come down. The growth in agriculture sector is per se not much. You do not see the kind of numbers what you see in the services sector. So it's very important for any particular state to grow. It's very important that the secondary sector, that is the services sector, that is the tertiary sector, should grow leaps and bounds. In fact, owing to this reason, the per capita income of Andhra Pradesh, if one were to compare with Telangana, is only 2,19,518. When compared to the figures of those in Telangana, you would see 3,12,398 for the year 2022-23. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో 9 అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. మంగళగిరి ఆటోనగర్లోని ఆర్కే కార్యాలయంలో 52 మందికి సుమారు 38 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆర్కే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలియజేశారు. 35 లక్షల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవల ఖర్చు 25 లక్షల రూపాయల వరకు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో 9 అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలందరి సౌభాగ్యాన్ని కోరుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడో మనందరికీ తెలిసినటువంటి విషయమే.
మంగళగిరిలో ఇప్పటికే 9 అర్బన్ హెల్త్ సెంటర్ని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో భారీ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పటికీ కూడా రెండో వైపున ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచి ఎవరికన్నా ఎక్కడన్నా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళని ఆదుకుంటున్నటువంటి తరుణంలో ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రానటువంటి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళని ఆదుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే పేదవారు ఎప్పటికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ రోజున మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో సుమారు 35 లక్షల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 40 మంది లబ్ధిదారులకి అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మేము పడ్డ బాధలు ఇబ్బందుల్ని జగనన్న గుర్తుపెట్టుకొని మాకు అండగా నిలిచాడని చెప్పి తెలియజేస్తూ సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసకర పాలనతో ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఉండవల్లి పార్టీ కార్యాలయంలో శృంగవరపు కోటకు చెందిన వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. శృంగవరపు కోట వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వైసీపీ నేతలు భారీగా చేరారు. ఉండవల్లిలో ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణితో సహా 150 మంది వైసీపీ ముఖ్య నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు, 5 కన్వీనర్లతో సహా 150 మంది పార్టీ ముఖ్య నేతలను పసుపు కండువాలు కప్పి లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు. విధ్వంస పాలనతో ప్రజల ఆశయాలకు జగన్ గండికొట్టాడని లోకేష్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడు భరించలేక జిల్లాలే వైసీపీ ఖాళీ అవుతున్నాయని దుయ్యబట్టారు. ఇక ఆ పార్టీలో ఈమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని తేల్చి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశంలో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకుని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఇక్కడున్న చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఆ రోజు యుద్ధం చేసి గెలిచినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో అనేది జనరల్ గా యుద్ధమే. మా కార్యకర్తలు కూడా తక్కువ కాదు, పోరాడతారు, ఇంక్లూడింగ్ నేను. యుద్ధం చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైంది? సర్పంచ్ గారు కనీసం రూపాయి లేదు. పేరు బోర్డు పెట్టుకునే దానికి తప్ప ఊర్లో ఒక పని చేసే పరిస్థితి లేదు. గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు 90-10 తీసుకొచ్చా. అంటే 10% సర్పంచ్ మీ ఊరు ఆర్థిక వనరులు మీరు పెట్టండి, 90% మేము ఇస్తామని చెప్పి రోడ్లు పడినాయి, డ్రైన్లు అటెండ్ చేశాం. కానీ వాస్తవంగా దానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు అయ్యేది 10%. ఎందుకంటే 90% ఉపాధి హామీకి నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తగ్గించారు. ఇప్పుడు వాళ్ళు 70 ఇస్తున్నారు, మనం 30 పెట్టాలి. అయినా కూడా మనం 3 రూపాయలు పెడితే 7 రూపాయలు ఇచ్చేయాలి ఉంటే మనం తీసుకోలేకపోతున్నాం. ఇంకా ఎంపీటీసీలు, ఎంపీపీల పరిస్థితి ఇంకా దారుణం. ఇంకా జెడ్పీటీసీల గురించి మారితే బాధే. గ్రాంట్ నిధులు లాక్కున్నారు, అకౌంట్లో వెళ్ళిన డబ్బులు వెనక్కి లాక్కుంటారని మొదటిసారి చూసాం. కరెంట్ ఛార్జీల పేరు కింద డబ్బులు లాగేసుకున్నారు. సర్పంచ్ అందరికీ బాగా తెలుసున్నా. నేను మంత్రి ఉన్నప్పుడు చర్చ వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించకుండా వచ్చి 1800 కోట్లు, నేను మంత్రి అయినప్పుడు 1800 కోట్లు బాకీ ఉంది ఒక పవర్ డిపార్ట్మెంట్. బాబు గారు ఒక నిర్ణయించారు, కట్టి చేసేయండి ఈ టర్మ్ అని. నేను ఒప్పుకోలే, నేను అడ్డం తిరిగాను కేబినెట్ మీటింగ్. అట్లా ఒకేసారి 1800 కోట్లు తీసుకుని ఒక సంవత్సరం నిధులు సార్, అది సర్పంచులకు వచ్చే నిధులు ఒక సంవత్సరం 1800 కోట్లు మొత్తం పోతుంది సార్. మీరు మాకు 5 సంవత్సరాలు ఏంటి తూచా తప్పకుండా నేను తీరుస్తాను. నేను ఆయన ఎదురు తిరిగాను, కేబినెట్ మీటింగ్ లో చర్చించాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతిష్టాత్మకమైన స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయంతో తమ బాధ్యతలు నిర్వహించాలని ఎమ్మెల్యే ఆర్కే సూచించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం నందు జరిగిన బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు మున్సిపల్ మధ్య ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, ఆర్ఎండ్బి శాఖ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా
విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల వారు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. దాంట్లో భాగంగా మున్సిపల్, వైద్య, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, R&B మరియు ఇతర శాఖల అధికారులందరూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనిచేయాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న తరుణంలో అన్ని వేళలా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. మరి ముఖ్యంగా 25వ తేదీన స్వామివారి రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేవస్థాన అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. 27వ తారీఖు వరకు కూడా జరగబోవు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ రోజున స్వామివారి గుడిలో మంగళగిరి MRO గారి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు కూడా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, మున్సిపల్ శాఖ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, R&B కానివ్వండి, ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ కానివ్వండి, LCT కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ యొక్క సమీక్షా సమావేశాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం లాగానే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి పైగా ఎండలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒకవైపున మనకి తెలుస్తూ ఉంది కాబట్టి ఏ ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం కలిగించేలాగా మరియు 25వ తారీఖున స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ రోజున మరింత జాగ్రత్త తీసుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు బాగా ఘనంగా నిర్వహించాలని, భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం జరిగేలాగా చూడాలని చెప్పేసి ఈ రోజున ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రథోత్సవం ఇక అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. రథం ప్రయాణికి చాలా ఒత్తిడిగా ఉంటుంది టౌన్ అంతా కనుక రథం మనం అందరూ భక్తులు లాగుతారు కాబట్టి ఎక్కడా ఇబ్బందులు జరగకుండా పోలీసు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ అనేక జాగ్రత్తలు తీసుకొని రథాన్ని ప్రజలు మరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులందరి మీద ఉంది కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఈ అందరూ సూచనలు ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఎక్కడా ఇబ్బందులు జరగకుండా ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని మరి చాలా ఘనంగా జరిపేటటువంటి ఏర్పాట్లు లోకల్ అధికారులు, అనధికారులు, బాధ్యత కలిగినటువంటి పౌరులు, సంఘాలు అందరి మీద ఉంది. అందరూ బాధ్యత వహించి ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవాన్ని జయప్రదంగా జరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ బొమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బొమా కిషోర్ రెడ్డితో పాటు బొమా వీరభద్రరెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లిలోని 2 పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పంలాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు చేశారు. ఏపీ అధికార పక్షం వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటి వరకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా తొలిసారి ఓ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మంత్రి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. ఎమ్మెల్యేగాను రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇవాళ మంగళగిరిలో జరిగే జయహో బీసీ సభ వేదికపై టీడీపీలో చేరతానని వెల్లడించారు. సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లిలో 2 పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పంలాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి ఏం చెబితే జగన్కు అదే వేదమని అన్నారు. ఈసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ తనను కోరారని, కానీ ఆ ప్రతిపాదన తనకు నచ్చలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గుంతకల నుంచి పోటీ చేస్తానని గుమ్మనూరు జయరాం తెలియజేశారు. ఆ శిల్పికి విగ్రహం వెనక్కిపోయేసి వాయిస్ ఇస్తుంటారు.
ఆ వాయిస్ లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా, శిల్పనే మాట్లాడే తీరంగా ఆ ఇద్దరు ఇస్తారు. వాళ్ళే పూజారులు ఇద్దరు. ఆ పూజారులు ఎలా అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను. ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి. ఏ పూజారైనా వారి వారసత్వానికి వాళ్ళ కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకు పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను వివరంగా నేను చెప్పగలను. ధనంజయ రెడ్డి అన్నప్పుడు వాళ్ళ వారసులు ఉన్నారు కదా, పక్కపక్కన నియోజకవర్గాల్లో వారసులు ఉండొచ్చు. ఒకవేళ చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండొచ్చు వారసులు. వారసులు అంటే మీరు వేరే రాసుకోవచ్చు. నేను నా నోటంటే మరి ఎందుకు చెప్పాలా? నేను స్పష్టంగా చెప్పినా కూడా మీ 3-5 సోదరులకు కొంచెం దొరికితేనే మీరు వివరించి రాస్తారు. కాబట్టి నేను ఒక భక్తుడిని, నాకు న్యాయం జరగలే. ఆడ ఉన్న పూజారులకి న్యాయం జరుగుతుంది, పూజారుల కొడుకులకే వారసత్వానికి న్యాయం జరుగుతుందని నేను చెప్పగలను. అబ్బాయి అంటే అబ్బాయి కాదండి. మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలుగా చెప్పేది. ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు. మరి చెప్పాలా? నేను దాదాపుగా 5 సంవత్సరాలు మంత్రి పదవిగా ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలోనూ ఒక డోన్ నియోజకవర్గానికి ఒక మంత్రి, ఆలూరు నియోజకవర్గానికి ఒక మంత్రిగా నేను ఒక జిల్లాలో మంత్రులుగా ఉన్నాము. ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందింది, నా నియోజకవర్గం అభివృద్ధి చెందా. ఈ రోజు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. నా నియోజక ప్రజలు కూడా ఎక్కడున్నా అక్కడ అభివృద్ధి జరగలేదనే పదానికి అర్థం ఉంది. అక్కడ డోన్ లో అభివృద్ధి జరుగుతుంది కదా, ఆయన మంత్రి నువ్వు మంత్రి అయినప్పుడు నాకు ఒక బిల్లు కూడా కాకోకుండా నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. కాబట్టి నాకు అది కూడా నాకు అవమానకరంగా నా నియోజకవర్గం ప్రజలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేది టీడీపీ నేతలేనని, ఈ విషయంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్ వంటి గుంట నక్కలతో పవన్ ప్రయాణం చేస్తున్నాడని చెప్పారు. ఎవరు ఎప్పుడు ఎలా పొడుస్తారో చెప్పలేని పరిస్థితి అని ఆయన అన్నారు. రాజమహేంద్రవరంలో ఎన్నికలకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సిద్దంపేట స్థానిక ఎంపీ, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్గాని భారతరాం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పవన్ ను కాపాడుకోవాల్సిన అవసరం జన సైనికులు, అభిమానులకు ఉందన్నారు. అది జరగాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును పాతాళానికి తొక్కి టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పవన్ ను ఓడించేందుకు సీఎం వైఎస్ జగన్ వ్యూహం పన్నుతున్నారంటూ బాబు, ఆయన అనుకూల మీడియా డప్పు కొడుతున్నారని, రాష్ట్రంలోని 175 సీట్లలోనూ వైసీపీ గెలవాలన్నది సీఎం జగన్ యొక్క ఉద్దేశమని, ఓడేవాళ్లలో బాబు, పవన్, లోకేష్ కూడా ఉండవచ్చని అన్నారు. ఒక్కడే ఎన్నికల బరిలోకి వస్తే గెలవలేడని భావించి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్, రామోజీ, టీవీ5, ఫోటో డబ్బా వంటి వారిని వెంటేసుకుని వస్తున్నాడని ధ్వజమెత్తారు. 3% ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 30 స్థానాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు 20% ఉన్న కాపులకు మాత్రం 24 సీట్లు ఇచ్చాడని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు, మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని. అది వాస్తవం. చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంతే ఒక 20 సంవత్సరాలు కనపడ్డి రాష్ట్రంలో. ఆ సంగతి ఆయన కూడా తెలుసు. అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు. వెనకాల బీజేపీ వదినమ్మ వస్తుంది. ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు, చెల్లెమ్మనే. వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు రామోజీరావు ఒకడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, ఆ మహా టీవీలో పౌడర్ డబ్బా ఒకడు. ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకడు పట్టుకొచ్చారు, పీకే ప్రశాంత్ కిషోర్. ఆయన ఐప్యాక్ లోంచి పీకేసి పక్కన పడేసి 3 ఏళ్ళు అయింది. ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణం సర్దేసి మళ్ళీ వచ్చాడు. అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి 2%, 3% ఎవడన్నా ఓటు బలహీనలు ఆలోచిస్తూ ఉంటారు. ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే ఓటంతా చంద్రబాబు నాయుడు 2%, 1% మారుతుందన్నటువంటి
పిచ్చి భ్రమల్లో ఇటువంటి పిచ్చి ముండా కొడుకులందరినీ తీసుకొచ్చి మన మీద వదిలి వాళ్ళు పొద్దున్నే లేచి మాకు నోరు నిప్పేటట్టు నేను, ఈ నాని గారు, ఈ భరత్, ఈ రాష్ట్రంలో 10 మంది ఉన్నాం. తిట్లు తిని ఇదే కార్యక్రమం. సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా ఇటీవలే బాబు మోహన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబు మోహన్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు ఆయనకు అందరి నుంచి బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. ఇక నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. అసలు రాజకీయాల్లో వద్దు, మంచిగా సినిమాలు అప్పుడప్పుడు అడపదడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, ఇప్పుడు ఒక 7 పిక్చర్స్ చేస్తున్నాను అని చెప్పాను. చెప్పి అసలు బీజేపీలో పార్టీలో చేరటాను కూడా అసలు టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న విరక్తి. ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన, నేను ఏం తప్పు చేస్తుంది? ఏమైనా భూములు కబ్జాలు పెడితేనా, లంచాలు తీసుకుంటున్నా, ఎవడు జేబులో నాకు కొడితేనా, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు ఇంకా అర్థం కాలేదు ఇప్పటిదాకా. నా టికెట్ తీసి ఆయనకి ఇచ్చారు ఒక చెల్లని రూపాయికి. పోనీ నీ పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను. టోటల్ కాన్స్టిట్యున్సీలో 6 లైన్స్ రోడ్డు, రింగ్ రోడ్డు హైదరాబాద్కే ఉంటుందా? నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని 10 మండలాలు కవర్ అయ్యేటట్టుగా నేను 6 లైన్స్ రోడ్డు కూడా వేయించిన. ఆఫీసర్లను ఈఎన్సీలను పట్టుకొని నేను కేంద్రంలో మోడీ గారి డబ్బులతో, అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ప్రధానమంత్రి యోజన దాంట్లోంచి 6 లైన్స్ రోడ్డు కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండల్, తర్వాత అందోల్ మండల్, తర్వాత అల్లాదుర్గ్ మండల్, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేసిన. అతను నా టికెట్ ఎవరికైతే ఇచ్చి ఎమ్మెల్యే, అతను కనీసం ఒక్క పని అన్నా చేయలేదు. 10 మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంకులో నేను కట్టినాయి, చెరువులు నింపి వ్యవసాయానికి నీళ్లు, సింగురు నీళ్ళు కూడా ఇచ్చిన, రోడ్లన్నీ నేను వేసినాయి, సీసీ రోడ్లు నేను వేసినాయి, ఇండ్లు నేను కట్టించినాయి. అలాంటి నాకు ఎందుకు టికెట్ వేయలేదో తెలియదు, అందుకని చెయ్యి అనుకున్నా. కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు. మీరంటారు ఏమండి, నేను టీడీపీలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో, 14 years 15 years. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజన్ విశాఖ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ లో అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్య. మంగళగిరిలో 52 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడి. మంగళగిరి వైసీపీకి భారీ షాక్. శృంగవరపుకోట వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిక. వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి విధ్వంసకర పాలన కొనసాగుతుందని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.